యూరియా ఇక సర్కారు దయ. ఎకరం వరికి 2, మక్కకు 3 బస్తాలు. ప్రభుత్వం ఎంతిస్తే అంతే తీసుకోవాలి. కోటాలో కోత, పంటల వారీగా పరిమితి. ఒక్క బస్తా ఎక్కువిచ్చే వీలు లేకుండా చర్యలు. ఒక్క రోజులో తీసుకోకపోతే బుకింగ్ రద్దు. ఈ మేరకు యాప్లో నిబంధనలు ఫిక్స్. భూమి సాగులో తప్పుడు లెక్కలు చూపిస్తే పంటల విక్రయ సమయంలో ఇబ్బందే. ఈ బస్తాలేం సరిపోతాయి అంటున్న రైతులు. సో ఏంది ఆడలేక మధ్యలో ఓడు అన్న సామెత చందంగా రైతులకు యూరియా కొరత తీర్చలేని కాంగ్రెస్ సర్కారు కొరతను కప్పిపుచ్చేందుకు కోతలు పెడుతున్నది. 2 ఏళ్లుగా రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక వారిని రోడ్డెక్కాలా చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో పిడుగు వేసింది. ఏంది? యూరియా పంపిణీలో కోత పెట్టింది. ఇందులో భాగంగానే ఎకరాకు ఏ పంటకు ఎంత యూరియా ఇవ్వాలో లెక్క తేల్చింది. కొత్తగా తీసుకొస్తున్న యూరియా బుకింగ్ యాప్లో కోతలకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. యాప్లో చూపించినంత యూరియానే పంపిణీ చేయనున్నది. ఈ మేరకు ఇకపై రైతులకు అవసరమైన యూరియా ఇవ్వరు. సర్కారు ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. అంతకు మించి ఒక్క బస్తా కూడా ఎక్కువ ఇయ్యరు. సో ఇది ఇప్పుడు కోతల ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి నాయకుడు ఎవరు? కోతల నాయకుడు రేవంత్ రెడ్డి. కోతలు గొయ్యమంటే ఇక అసలు లెక్కలేదు. ప్రపంచంలో మనకంటే గొప్పోడు లేడు, ప్రపంచంలో నాకంటే తెలివికల్లోడు లేడు అన్న పద్ధతిలో ఈరోజు కోతలు గొయ్యమంటే రేవంత్ రెడ్డి అట్లాంటి కోతలు కోస్తాడు. 6 గ్యారంటీలను అమలు చేస్తాము, మీరు పెన్షన్లు తీసుకోకండి, డిసెంబర్ 6వ తారీఖు వచ్చిందంటే మేము డిసెంబర్ 9లో మేము వస్తున్నాము, మీకు పెన్షన్లు ఇస్తున్నాం. కోతలు కూర్చుండు. మీరు పెళ్ళిళ్ళు చేయకండి మీ పిల్లలకు, ఇప్పుడైతే ₹1,00,000, మళ్ళా మేము వచ్చిన తర్వాత అయితే తులం బంగారం కూడా ఇస్తామన్నాడు. దివ్యాంగులు మీరు ఇప్పుడే తీసుకోకండి, మీకు ఇప్పుడు ఇస్తే 4,000, మేము వచ్చిన తర్వాత అయితే 6,000 అన్నాడు. ఇట్లా కోతలు కోయడంలో కోతల నాయకుడు ఎవరు అని అంటే ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నాకు తెలిసి ఎక్కడ కూడా ఇంత కోతలు కోసిన నాయకుడు. మాట్లాడితే ప్రపంచ స్థాయి అంటాడు. ఈడ పల్లె స్థాయిలో కూడా దిక్కు లేదురా బాబు అంటే ఈయన ప్రపంచ స్థాయి అంటాడు. కోతలు ఉన్న గురుకుల పాఠశాలలో బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రపంచమంతా మనం కొనియాడుతాడు. హే ఇవేం గురుకులాలు, నేను వస్తే యంగ్ ఇండియా స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటాడు. కోతలు ఫ్యూచర్ సిటీ అంటాడు. ఆడ ఫ్యూచరే లేదురా బాబు అక్కడ జనాలకు అని అంటే నేను ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాను, నేను మరో నిజాము తయారవుతాను అని అంటాడు. మూసిలో పక్క నుంచి పోతుంటే మురుగు కంపు వాసన వస్తున్నది అంటే దీన్ని థేమ్స్ నది చేస్తాను, మూసిలో మంచినీళ్ళని పారిస్తాను, అందులో రూపాయి వేస్తే అడుగున ఉన్న అవుపడేటట్టు చేస్తాను. కోతలు. ఈ కోతలను కోయడానికి ఓ అద్దు లేదు పద్దు లేదు. ఇప్పటి వరకు ఆ కోతలే అనుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు మనం రేవంత్ రెడ్డికి కోతల మాటలు మాత్రమే విన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే కోతలని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఎట్లా? బడ్జెట్లో కేటాయింపులు కోత. ఇంకా ఎవరికి కోత? బడ్జెట్లో అన్ని కేటాయింపులు కోత పెట్టేస్తున్నారు. రైతులకు బోనస్ ఇవ్వడంలో కోత, బకాయిలు ఇవ్వడంలో కోత, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో కోత, విద్యార్థులకు ఫీజులు ఇవ్వడంలో కోత, ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తామని ఇవ్వకపోవడంలో కోత. ఇప్పుడు రైతులకు యూరియా పంటను పండించడానికి కావాల్సిన ఇప్పుడు రైతు యూరియా బుక్కుతాడా? అదేమన్నా చక్కెరనా? ఎక్కువ ఎందుకు అడుగుతాడు? రైతు ఏమన్నా బ్లాక్ మార్కెట్కి అమ్ముకుంటున్నాడా? రైతుకు పంట పండించడానికి ఎంత యూరియా కావాలి, ఆయన వేసిన అక్కడ ఉన్న భూమి స్వభావం ఏంది, ఆయన వేసిన విత్తన స్వభావం ఏంది, అక్కడ ఉన్న నీటి స్వభావం ఏంది, అక్కడ తను పనిచేసే పరిస్థితి ఏంది, వీటికి అనుగుణంగా ఖర్చు ఎక్కువైనా అదేమన్నా ఫ్రీగా వస్తుందా? నువ్వేమన్నా ఫ్రీగా ఇస్తున్నావా? ఇవ్వట్లేదు కదా. రైతుకు కూడా అది భారమే కదా. అయినప్పటికీ రైతు ఎక్కువ ఎందుకు యూరియా తీసుకోవాలనుకుంటున్నాడు? ఎక్కువ పంట దిగుబడి కోసము. ఏమైనా బుక్కడానికి కాదు కదా. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈడ సరిగ్గా చెప్పారు, ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు కేంద్రం నుంచి యూరియా బస్తాలను కావలసినంత యూరియాను సాధించుకోలేని అసమర్థతను బయట పెట్టుకోలేక ఇప్పుడు రైతుల యొక్క పంటను కొట్టడానికి సిద్ధమైంది. రైతుల యొక్క పంట మీద పరిమితులు పెట్టడానికి సిద్ధమైంది. ఇక మేము ఇచ్చినంతే తీసుకోవాలి, మేము చెప్పిందే వేసుకోవాలి, మేము అడిగిన ధరకు మీరు ధాన్యాన్ని ఇవ్వాలి. ఈ రకమైన
ఒక అప్రజాస్వామికమైన ఒక నియంతృత్వ విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తీసుకొస్తున్నది. సో మరి ఇప్పుడు రైతులు ఏం చేస్తారనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మొన్ననే రైతులు చెప్పులు లైన్లో పెట్టి క్యూలో నిలబడ్డారు, రైతులు ఆధార్ కార్డులు పెట్టి నిలబడ్డారు, వాళ్ళ యొక్క చేతి రుమాలు పెట్టి నిలబడ్డారు. ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఎన్ని విచిత్రాలు జరిగినాయో గత సీజన్లో యూరియా కోసము రైతులు అన్ని ఇబ్బందులు పడ్డారు. మరి ఈసారి ఈ యాప్ తోటి ఇంకా వీళ్ళని ఇప్పుడు రైతులకు చాలామందికి అసలు ఈ యాప్ల గురించి అవగాహన లేదు. ఈ యాప్లు అసలు ఎంత పనిచేస్తాయి, ఈ యాప్ల ద్వారా ఎంతమందికి ఈడ ఒక నిబంధన కూడా పెట్టాడు. ఏంది, ఒక్కటే రోజులో తీసుకోకపోతే బుకింగ్ రద్దు. అసలు ఈ ఒకటే రోజులో తీసుకోకపోతే బుకింగ్ రద్దు కంటే అన్యాయము, అరాచకం. ఈరోజు గ్యాస్ కూడా మనం ఈరోజు తీసుకోకపోతే ఇంకో రేపైనా తీసుకోవచ్చు, మన ఇంట్లో అవసరం. అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది, అవునా? పెన్షన్ కూడా ఈ నెల తీసుకోకపోయినా వచ్చే నెల ఇస్తున్నారు. మీరే రేషన్ని 3 నెలలది ఒకటేసారి ఇచ్చారు. 3 నెలల రేషన్ ఇదే ప్రభుత్వం ఒకటేసారి ఇచ్చింది కదా. మేము ఇస్తామన్నది ఒక్క రోజులో, డిసెంబర్ 9 తర్వాత ఇస్తామన్నది మరి ఒక్క రోజులో ఏది చేయలేదు కదా. మీరు ఒక్క రోజులో చేశారా? 100 రోజులలో 6 గ్యారెంటీలు చేస్తాము, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేయకపోతే ముక్కు నేలకు రాస్తాము, ఆ ప్రభుత్వాన్ని నిలదేయమన్నారు. మరి 100 రోజులు అయిపోయింది, 200 రోజులు అయిపోయింది, 300, 400, 500, 600 రోజులకు దగ్గర పడ్డది, అవునా? 2 సంవత్సరాలు అంటే 300, 600 రోజులు అయిపోయింది, 700 రోజులకు దగ్గర పడ్డది. మరి మీ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలి కదా మీరు చెప్పిన మాటల్ని. ఇప్పుడు ఒక్క రోజులో మీరు తీసుకోకపోతే బుకింగ్ రద్దు, ఇదే ఒప్పుకుందాం, రైట్? మీరు అన్నది ఒప్పుకుందాం. మరి 100 రోజుల్లో మీరు అమలు చేస్తామన్న గ్యారంటీలు అమలు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని కూడా ఈ ప్రజలు రద్దు చేయాలి కదా. మరి మీరు దానికి సిద్ధమా? అంటే మీరు చేస్తున్న సంసారము, రైతులు చేస్తే వ్యభిచారమా? ఇంత దారుణమా? ఇది రైతు ప్రభుత్వమా? ఇది ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన? ఒక రైతుకు ఒక్క రోజులో వానికి అప్డేట్ అవుతుందో లేదో కూడా ఈరోజు రైతుకు తెలియదు. మీరు ఇచ్చే ఆ దారుణమైన యాప్ ఎన్ని దారుణాలకు కూడగట్టిందో రేపు ఆ యాప్ ఓపెన్ అయినాక అర్థమవుతుంది. అందులో మీరు ఎంత సిస్టమేటిక్గా ఉన్నది. ఈరోజు ఈ దేశంలో రైతులందరూ కనుక ఆ యాప్ను ఓపెన్ చేస్తే ఒక్కటే రోజులో క్రాష్ అయిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ చేసే అవినీతి, ఆ యాప్లో కూడా కమిషన్ల భాగవతమే ఉంటుంది కాబట్టి, దాన్ని కూడా క్వాలిటీగా మీరు చేయలేరు కాబట్టి నిరభ్యంతరంగా చెప్పొచ్చు ఈ విషయాన్ని ఎవరైనా. సో మీరు ఒక్క రోజులో తీసుకోకపోతే బుకింగ్ రద్దు చేస్తారట. మరి 100 రోజులు మీరు అమలు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని ఎవరు రద్దు చేయాలి? ఈ రైతులు రద్దు చేయొద్దు, ఈ ప్రజలు రద్దు చేయొద్దు. మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాకుండా మీరు ఇచ్చిన హామీలకు మోసపోయినా ఈ ప్రజలు రద్దు చేయొద్దు. ఇదా మీరు చేసే దారుణం? సో ఇది జనాలు ఆలోచించాలి. ఈ యూరియా ఈ సర్కారు దయ కాదు, సర్కారు సేవ చేయాలి. వాళ్ళు సేవ చేయాలి. ఎందుకు అంటే మన దగ్గరకు వచ్చి అడుక్కున్నారు, బాబు మాకు ఓటేయండి అని అడుక్కున్నారు. మీరు మీకోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాము, మీ సంక్షేమం కోసం పనిచేస్తాము, మీ అభివృద్ధి కోసం ఆలోచిస్తాము అని మన ఇంటింటికి వచ్చి అడుక్కున్నారు. అడుక్కున్నోడు అడుక్కున్నట్టు ఉండాలి. అధికారాన్ని చూపెట్టవద్దు, అహంకారాన్ని ప్రదర్శించొద్దు. సో ఈ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నా కాబట్టి అడుక్కున్నవాడిని ఏం చేయాలి? అడుక్కున్న బొచ్చె తీసి అని నెత్తిన కొట్టాలి. అప్పుడు కానీ నేను అడుక్కునేవాడిని అన్న సోయి వానికి వస్తుంది. అడుక్కునేవాడు వచ్చి అమ్మ ఇంత అన్నం ఉంటే వేయాలంటే, అమ్మ ఇంత మటను ఇంత చికెన్ వేయాలి, నువ్వు వేయకపోతే నీ ఇంటి అంత చూస్తానని మాట్లాడితే ఏం చేస్తాం? మనం ఇంట్లో కట్టేసి కొడతాం. అడుక్కునేటోడికి ఎందుకురా ఇంత అహంకారము అని. సో ఈరోజు కూడా ఈ ప్రభుత్వాన్ని అదే పని చేయాలి. అనేక హామీలు ఇచ్చి అడుక్కొని మోసం చేసి పాలన చేయడమే కాకుండా రైతు ఈ వ్యవస్థకు అన్నం పెట్టే రైతు. ఇటీవల కొన్ని యాడ్లు వస్తున్నాయి, ఫ్లైట్లలో పోతున్నారు. ఫ్లైట్లలో పోతుంటే
వాళ్ళు ఆర్డర్ సార్ అడిగితే లేదు ఆర్డర్ రాదు అంటారు. అదేంది ఎందుకు రాదు అంటే రైతు ధర్నా చేస్తున్నాడు అంటారు. రైతు ధర్నా చేస్తే ఏమైతే తెలుసు అంటే రైతు ధర్నా చేస్తే ఫ్లైట్లో ఉన్న నీ ఆర్డరు రాదు, టిఫిన్లు రావు, లంచు రాదు, డిన్నరు రాదు. కానీ రైతు మీద అగత్యాలు చేయడానికి ప్రతి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఓడమో నల్ల చట్టాలు తీసుకొస్తాడు, వీడమో నల్ల ముఖం వేసుకొని నానా యాపులు పెట్టి నానా ఇబ్బందులకు పాలు చేస్తుంటాడు. సో ఇది ఈరోజు రైతు మీద ఈ ప్రభుత్వం కడుతున్న కక్ష. వాళ్ళు అయ్యో పాపం అని ఓటేసినందుకు వాళ్ళ ఉసురు తీస్తున్న విధానం ఇది. సో మరి రైతులు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఏ ప్రభుత్వం అయినా ఏంది ఈ వ్యవస్థకు మూలమైన ఈరోజు ఈ జనం అన్నం తింటున్నారు, భారతదేశం ఇంకా స్వయం సమృద్ధిగా ఉన్నది, ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ కూలిపోతున్నా భారతదేశం నిలబడుతుంది అని అంటే కారణము భారతదేశంలో ఉన్న రైతులు, భారతదేశంలో ఉన్న వృత్తులు, ఈ వృత్తుల మీద ఆధారపడిన ఎకానమీ, ఈ రెండే కారణం. లేకపోతే మనం కూడా కెన్యా, టాంజానియా లెక్క ఆకులు, అలములు, మట్టి తిని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయ నాయకులు ఈ రైతు వ్యవస్థను, ఈ కులవృత్తి వ్యవస్థను మొత్తము కూలదోసి వాటిని సమాధి చేయడానికి వాళ్ళ రాజకీయ ఆ సమాధుల మీద ఆ రాజకీయ కుర్చీలు వేసుకొని కూర్చోవడానికి సిద్ధపడ్డారు. సో మనం ఇట్లాంటి నేతలను, ఇట్లాంటి వీళ్ళు నేతలు కాదు, ఈ రోతలను మనం వీళ్ళని నేతలు అనకూడదు. ఒక మాట ఇచ్చి నిలబడేవాడు నేత, మాట తప్పేవాడు రోత. ఇట్లాంటి రోతలను ఖచ్చితంగా కడిగి పారేయాలి. ఎందుకంటే ఆ వాసన ఇంకా రోజు రోజు ఇంకా గలీజ్గా ఆ వాసన వస్తుంటుంది. ఈ రోతలను కడిగి పారాల్సిన అవసరము ఈ రైతులకే ఉన్నది. సో ఈ ప్రజాపాలన అని చెప్పుకొని ప్రజలను నిర్లజ్జగా మోసం చేస్తున్న ఈ పాలకులు ఎవరైనా సరే వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉన్నది. ఎందుకంటే అధికారం ఇచ్చినవాడే అడిగే హక్కు ఉన్నవాడు, అధికారం ఇచ్చినవాడే అధికారాన్ని కూలదూసేవాడు, అధికారం ఇచ్చినవాడే వానికి నిబంధనలు పెట్టేవాడు కావాలి. రాబోతున్న ఎన్నికల్లో ఇట్లాంటి ప్రయత్నాలు చేయకపోతే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మళ్ళీ విర్రవీగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా మేమే గెలిచాం. మరి జనాలకు కూడా ఎందుకు ఈ ఆలోచన వస్తలేదు? రేపు వీళ్ళు ఏ హామీలు ఇవ్వలేదు, ఇచ్చిన హామీలనే అమలు చేయలేనోడు ఇవ్వని హామీల గురించి మన బతుకులను బాగు చేస్తాడన్న నమ్మకంతో ఉండడము ఇది మాత్రము ఇంకా మూర్ఖత్వమే అవుతుంది. నాకు తెలిసి ఇంకా గుడ్డితనమే అవుతుంది, ఇంకా ఎడ్డితనమే అవుతున్నది. సో ఈ ఎడ్డితనాన్ని, ఈ గుడ్డితనాన్ని పక్కన పెట్టి మనం కొద్దిగా కళ్ళు తెరుచుకొని ఈరోజు ఇన్ని హామీలను అమలు చేయని వాడు రేపు ఏం హామీలను అమలు చేస్తాడు? వాడు రేపు హామీలను అమలు చేసే క్రమంలో మనకు చేసే మేలు వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? వాడు మన మీద ప్రేమతో చేస్తున్నాడా, మనల్ని మోసం చేసే ఒక కార్యక్రమం చేస్తున్నాడా అని ఈ రకమైన కొద్దిగా ఒక ఆలోచన చేస్తే మనకు సత్యం బోధపడుతుంది. సత్యం ఆధారంగానే మనం నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఈరోజు మళ్ళీ ఒక అవకాశం రాబోతున్నది. ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఈ ఒక్కరోజు కాదు, మేము అసలు మీకు ఇవ్వకపోయినా మీరు పంటలు చేయాలనే కాడికి వస్తుంది. ఆ తర్వాత అందులో సగము ఈరోజు యూరియా బస్తాలో సగమే ఇవ్వచ్చు, రేపు అందులో కల్తీ జరగవచ్చు. ఇట్లాంటి ఇంకా అనేక అరాచక కార్యక్రమాలు మొదలు కావచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు జాగ్రత్త లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం.